నవరస కథానాయకుడు సుమన్కి నందమూరి నటతేజం బాలకృష్ణకి మధ్య సినీ క్లాష్ గురించి ఎవరి సినిమాలు ఎక్కువసార్లు విజయాలు సాధించాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీరిద్దరి మధ్య 1983లో పోటీ వచ్చింది. సింహం నవ్వింది సినిమాతో బాలయ్య మార్చి 3న రాగా దానికి వారం గ్యాప్తో సుమన్ సినిమా కోడలు కావాలి వచ్చింది. సింహం నవ్వింది ఎన్టీఆర్ బాలయ్యలో నటించగా ఈ మూవీ కామెడీ పార్ట్ కొంత ఆకట్టుకున్న ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా తేలిపోయింది. సుమన్ సినిమా కోడలు కావాలి లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీ, ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. ఇలా ఇద్దరు తొలిసారి క్లాష్ లో పరాజయాలనే చూడాల్సి వచ్చింది. మళ్ళీ రెండవసారి వీరి మధ్య 1984లో పోటీ వచ్చింది. డిస్కో కింగ్ సినిమాతో బాలయ్య జూన్ 7న రాగా దానికి 2 రోజుల గ్యాప్ తో జూన్ 9న సుమన్ మెరుపు దాడితో వచ్చారు. డిస్కో కింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. సింగర్ గా బాలయ్య నటన బాగుంటుంది. డైరెక్టర్ తాతినేని ప్రసాద్. ఇక మెరుపు దాడి సుమన్ భానుచంద్ర కౌబాయిలుగా నటించారు. గిరిబాబు పాత్ర ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా గిరిబాబే. ఇది అబవ్ యావరేజ్ గా బాగానే కొంత రాణించింది. డైరెక్టర్ రామచంద్రరావు పిఎన్. ఇక మూడవసారి క్లాష్ 1985లో వచ్చింది. బాలయ్య బాబాయ్ అబ్బాయి సినిమాతో ఫిబ్రవరి 5న రాగా దానికి 3 రోజుల గ్యాప్ తో ఫిబ్రవరి 8న న్యాయం మీరే చెప్పాలి సినిమాతో సుమన్ రావడం జరిగింది. జంధ్యాల గారి డైరెక్షన్ లో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. అలాగే సుమన్ మూవీ కూడా విజయాన్నే చూసింది. ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఇలా ఈ క్లాష్ లో ఇద్దరు విజేతలుగా నిలిచారు. ఇక మళ్ళీ అదే ఏడాదిలో వీరి మధ్య పోటీ వచ్చింది. ముందుగా సుమన్ నటించిన మాంగళ్య బంధం ఏప్రిల్ 12న రాగా దానికి 2 వారాల గ్యాప్ తో బాలయ్య మూవీ భలే తమ్ముడు వచ్చింది. వీటిలో మాంగళ్య బంధం పరాజయాన్ని చూడగా బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు అబవ్ యావరేజ్ గా రాణించింది. భలే తమ్ముడులో కామెడీ పాట ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ పరుచూరి బ్రదర్స్. ఇక 5వసారి సుమన్ వర్సెస్ బాలకృష్ణ 1985లోనే వచ్చింది. కత్తుల కొండయ్య సినిమాతో బాలకృష్ణ అక్టోబర్ 11న రాగా వారం గ్యాప్ తో గర్జన సినిమాతో సుమన్ వచ్చారు. కత్తుల కొండయ్య మాస్ యాక్షన్ స్టోరీ ఇది ఏమాత్రం రాణించలేదు, ఫ్లాప్ గా తేలిపోయింది. డైరెక్టర్ ఎస్బి చక్రవర్తి. ఇక దీనికి పోటీగా వచ్చిన గర్జన కూడా విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. భానుప్రియ హీరోయిన్ కాగా ఇది యావరేజ్ గా మాత్రం నిలిచింది. డైరెక్టర్ అనిల్ కుమార్. ఇక 6వసారి క్లాష్ కూడా అదే ఏడాది 1985లోనే వచ్చింది. సుమన్ కుర్ర చేష్టలతో డిసెంబర్ 8న రాగా దానికి 11 రోజుల తర్వాత డిసెంబర్ 19న పట్టాభిషేకం సినిమాతో బాలయ్య రావడం జరిగింది. కుర్ర చేష్టల్లో భానుచంద్ర కూడా నటించారు. విజయశాంతి హీరోయిన్. ఇది లవ్ అండ్ యాక్షన్ స్టోరీ. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా రన్ అయింది. ఇక బాలయ్య నటించిన పట్టాభిషేకం పరాజయాన్ని చూసింది. ఇందులోనూ హీరోయిన్ విజయశాంతియే. 7వసారి 1986లో మళ్ళీ వీరి మధ్య పోటీ వచ్చింది. మారుతి సినిమాతో సుమన్ సెప్టెంబర్ 19న రాగా అదే రోజున బాలయ్య కలియుగ కృష్ణుడు సినిమాతో వచ్చారు. మారుతి సినిమాకు రమేష్ రాజా డైరెక్టర్ కాగా సుమన్ కూతురిని మారుతి రూపంలో ఆ ఆంజనేయ స్వామి కాపాడే నేపథ్యంతో కథ కొనసాగుతుంది. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ మూవీ కలియుగ కృష్ణుడు మాస్ యాక్షన్ ఫార్ములతో ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా వచ్చింది. ఇది జస్ట్ యావరేజ్ గా ఆడింది. డైరెక్టర్ కె మురళీమోహన్ రావు. 8వసారి క్లాష్ 1997లో మళ్ళీ వచ్చింది. సుమన్ ధర్మపత్ని సినిమాతో మే 1న, బాలకృష్ణ ప్రెసిడెంట్ గారి అబ్బాయి సినిమాతో మే 12న వచ్చారు. పూర్తి ఫ్యామిలీ ఎమోషన్ తో కొనసాగే ధర్మపత్నిలో హీరోయిన్ భానుప్రియ కాగా ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ ప్రెసిడెంట్ గారి అబ్బాయి కూడా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇది హిట్ గానే నిలిచింది. దీనికి డైరెక్టర్ టి రామారావు. ఇక మళ్ళీ 9వసారి 1987లో వీరి మధ్య పోటీ రావడం జరిగింది. ప్రేమ సామ్రాట్ సినిమాతో సుమన్ జూన్ 12న రాగా దానికి వారం గ్యాప్ తో జూన్ 19న బాలయ్య మువ్వ గోపాలుడితో వచ్చారు. ఏ మోహన్ గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ సామ్రాట్ సుమన్ కి సూపర్ హిట్ ని ఇచ్చింది. భానుప్రియ హీరోయిన్ గా నటించారు. చక్కటి కుటుంబ కథ చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇక బాలయ్య మూవీ మువ్వ గోపాలుడు కూడా దీనికి ఏమాత్రం తీసుకోకుండా సూపర్ హిట్ ని చూసింది. కోడి రామకృష్ణ డైరెక్టర్. విజయశాంతి శోభన ఇందులో హీరోయిన్లు. చక్కటి లవ్ స్టోరీ అని చెప్పాలి. ఆకట్టుకునే విలేజ్ బ్యాక్డ్రాప్ తో ఇది తెరకెక్కింది. 10వసారి 1988లో మళ్ళీ వీరి మధ్య పోటీ వచ్చింది. రక్తాభిషేకం సినిమాతో డిసెంబర్ 9న బాలయ్య, దానికి 2 వారాల గ్యాప్ తో డిసెంబర్ 23న సుమన్ ఉగ్రనేత్రుడితో వచ్చారు. వీటిలో బాలయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. సుమన్ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. హిట్ గా నిలిచింది. ఇలా ఈ క్లాష్ లో సుమన్ విన్నర్ గా నిలిచారు ఉగ్రనేత్రుడు సినిమాతో. 11వసారి మళ్ళా వీరు 1990లో పోటీ పడ్డారు. ప్రాణానికి ప్రాణం సినిమాతో జనవరి 12న బాలకృష్ణ రాగా రావు గారింట్లో రౌడీ సినిమాతో సుమన్ వచ్చారు. ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా వచ్చిన ప్రాణానికి ప్రాణం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. సుమన్ నటించిన చలాకీ ఎంటర్టైనర్ రావు గారింట్లో రౌడీ బాక్సాఫీస్ వద్ద హిట్ ని చూసింది. ఇలా ఈ క్లాష్ లో సుమన్ మళ్ళీ విన్నర్ గా నిలిచారు. మళ్ళీ వీరి మధ్య 1990లోనే పోటీ రావడం జరిగింది. ముద్దుల మేనల్లుడు సినిమాతో బాలకృష్ణ జూలై 7న రాగా దానికి 6 రోజుల గ్యాప్ తో జూలై 23న ఖైదీ దాదాగా
రాగా సుమన్ రావడం జరిగింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ముద్దుల మేనల్లుడు బాక్స్ ఆఫీస్ వద్ద సెమీ హిట్ గా నిలిచింది. సుమన్ ఖైదీ దాదా సూపర్ హిట్ గా నిలిచింది. సుమన్ ఫైట్స్ అండ్ యాక్షన్ తో అదరగొట్టారు ఇందులో. ఇక 13వసారి సుమన్ దోషి నిర్దోషి సినిమాతో డిసెంబర్ 13న రాగా దానికి 8 రోజుల గ్యాప్తో బాలయ్య లారీ డ్రైవర్ సినిమాతో వచ్చారు. సుమన్ శోభన్ బాబులు నటించిన దోషి నిర్దోషి మంచి సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీ. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇక బాలయ్య నటించిన లారీ డ్రైవర్ అయితే మాస్ ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా ఈ ఇద్దరు హీరోల క్లాష్ లో తొలి బ్లాక్ బస్టర్ బాలయ్య అందుకోవడం జరిగింది. లారీ డ్రైవర్ కు దర్శకులు బి గోపాల్, విజయశాంతి హిందీలో హీరోయిన్, బప్పిలహరి పాటలు దుమ్ము రేగొడతాయి. నెక్స్ట్ మళ్ళీ 1991లో వీరి మధ్య పోటీ రావడం జరిగింది. ఆత్మబంధం సినిమాతో సుమన్ ఏప్రిల్ 13న రాగా దానికి 6 రోజుల గ్యాప్తో బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాలకృష్ణ రావడం జరిగింది. ఆత్మబంధం మూవీలో హీరో సుమన్ చనిపోయిన తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడో అన్నది మంచి ఎమోషన్తో దీన్ని తీసుకుని వెళ్లారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎన్టీఆర్ గారు టైటిల్ రోల్లో నటించగా బాలయ్య 2 విభిన్నమైన పాత్రల్లో నటించడం జరిగింది. ఈ మూవీ ఫ్లాప్ గా తేలిపోయింది. ఇక మళ్ళీ 15వసారి క్లాష్ 1993లో వచ్చింది. బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలతో బాలకృష్ణ ఒకే రోజున సెప్టెంబర్ 3న రాగా దానికి 13 రోజుల గ్యాప్తో సుమన్ నటించిన దొంగలుడు సినిమా రావడం జరిగింది. వీటిలో బాలయ్య నటించిన 2 చిత్రాల్లో బంగారు బుల్లోడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్కోర్ చేసి విజయాన్ని అందుకుంది. అలాగే సుమన్ నటించిన దొంగలుడు కూడా మంచి స్కోర్ చేసి విజయాన్ని నమోదు చేసింది. ఇలా ఈ క్లాష్లో ఇద్దరు హీరోలు విజయాలు అందుకున్నారు. ఇక 16వసారి సుమన్ బంగారు మొగుడు సినిమాతో 1994 ఆగస్టు 5న రావడం జరిగింది. ఇక దానికి పోటీగా బాలయ్య నటించిన గాంధీవం 13 రోజుల గ్యాప్తో ఆగస్టు 18న వచ్చింది. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దురదృష్టవశాత్తు రాణించలేకపోయాయి. ఇక మళ్ళీ 1996లో వీరి మధ్య పోటీ వచ్చింది. శ్రీకృష్ణార్జున విజయం సినిమాతో బాలకృష్ణ మే 15న రాగా దానికి 2 వారాల గ్యాప్తో నాయుడు గారి కుటుంబం సినిమాతో సుమన్ వచ్చారు. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ శ్రీకృష్ణార్జున విజయం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలిపోయింది. సుమన్ నాయుడు గారి కుటుంబం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణంరాజు ప్రధాన పాత్ర పోషించారు. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా కొనసాగింది. ఇక మళ్ళీ 1999లో వీరి మధ్య పోటీ వచ్చింది. బాలకృష్ణ సమరసింహారెడ్డితో జనవరి 13న రాగా అదే రోజున సుమన్ పెద్ద మనుషులు సినిమాతో వచ్చారు. వీటిలో సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించి ఘన విజయాన్ని నమోదు చేసి బాలయ్య స్టార్డమ్ని అమాంతం పెంచేసింది. సుమన్ పెద్ద మనుషులు డిజాస్టర్గా నిలిచి సుమన్ కెరీర్కి కొంత ఆటంకం అయితే కలిగించింది. ఇక చివరిగా వీరి మధ్య 2000 సంవత్సరంలో పోటీ వచ్చింది. పెళ్ళాం వచ్చింది సినిమాతో సుమన్ రాగా గొప్పింటి అల్లుడు వంటి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎమోషన్తో బాలయ్య వచ్చారు. బ్యాడ్ లక్ ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలనే చూశాయి. మరి తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.